విఘ్నేశ్వరుని కథ. నేమిశారణ్యంలో సౌనకుడు అను మహర్షి ఒకరోజు సూత మహర్షిని ఇతర మహర్షులను కలిశాడు. సత్సంగ కాలక్షేపం కోసం సూతుడు సౌనకుడికి ఇతర మునులకి వినాయకుడి పుట్టుక, చంద్రుని దర్శిస్తే వచ్చే దోషం, దాని నివారణ గురించి చెప్పాడు. పూర్వం ఏనుగు రూపంలో గల గజాసురుడనే రాక్షసుడు శివుని కోసం గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మించిన ఈశ్వరుడు గజాసురుడికి ప్రత్యక్షమై, రాక్షస, ఏమి నీ కోరిక అన్నాడు. అందుకు గజాసురుడు, స్వామి, నువ్వు ఎల్లప్పుడూ నా కడుపులోనే నివాసం ఉండాలని నా కోరిక అన్నాడు. భక్తుడికి తేలికగా ప్రత్యక్షమై పూర్వాపరాలు ఆలోచించకుండా వారు కోరిన వరాలను ఇవ్వడం శివుడికి అలవాటు. గజాసురుడి కోరిక మేరకు శివుడు గజాసురుడి కడుపులోకి ప్రవేశించి నివసించసాగాడు. అక్కడ కైలాసంలో పార్వతీదేవి తన భర్త అయిన శివుడి జాడ తెలియక ఆయన కోసం అన్వేషిస్తూ గజాసురుడి పొట్టలో ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకుంది. దాంతో పార్వతి విష్ణుమూర్తి దగ్గరికి ఏడుస్తూ వెళ్లి జరిగింది చెప్పి ఆయన సహాయం కోరింది. ఓ మహానుభావ, పూర్వం భస్మాసుడి నుంచి నువ్వు నా భర్తను రక్షించావు. అలాగే ఇప్పుడు నువ్వు గజాసుడి బారి నుంచి కూడా నా భర్తను విడిపించి రక్షించాలి. శ్రీహరి ఆమెను ఓరడించి, శివుని వాహనమైన నందిని నా దగ్గరకు పంపు. గజాసుర సంహారానికి గంగరిద్దుల మేళమే తగినది. బ్రహ్మ ఇతర దేవతలందరినీ వెంటనే రావలసిందిగా విష్ణుమూర్తి కబురు పంపాడు. నందిని గంగిరెద్దుగా అలంకరించి దేవతలకి తలో వాయిద్యం ఇచ్చి తను చిరుగంటలు సన్నాయిని అందుకుని వారందరూ గజాసురుడి దగ్గరకు వెళ్లారు. ఆ ఊళ్ళో మనోహరంగా సాగి ఆ గంగిరెద్దు మేళాన్ని గజాసురుడు చూసి ఎంతో వినోదించాడు. మేళాల పెద్దయిన శ్రీహరితో, నరుడా, నీకేం కావాలో కోరుకోని గజాసురుడు అన్నాడు. అయ్యా, ఇది శివుడి వాహనమైన నంది శివుని కోసం వచ్చింది కాబట్టి దానికి ఆయన చూపించు, తర్వాత మా దారిని మేము వెళతాం అన్నాడు శ్రీహరి. అది వినగానే గజాసురుడు ఉలిక్కిపడ్డాడు. తన పట్టుని చీల్చుకుని కాని శివుడు బయటికి రాలేడు. వస్తే తనకు మరణం తప్పదు. దివ్యదృష్టితో గజాసురుడు ఆ కోరిక కోరింది శ్రీహరి అని తెలుసుకుని ఇక తనకి చావు తప్పదని గ్రహించి తన కడుపులోని శివుణ్ణి ఇలా కోరాడు. స్వామి, నేను మరణించాక నా తలని 3 లోకాలలో పూజించేలా చెయ్యి, నా చర్మాన్ని నువ్వు ధరించు అని. శివుడు అందుకు అంగీకరించగానే శ్రీహరి నందికి సైగ చేశాడు. నంది తన కొమ్ములతో గజాసురుని కడుపు చీల్చి అతని చంపేసింది. పొట్ట నుంచి బయటపడ్డ శివుడితో శ్రీహరి చెప్పాడు, పరమశివ, దుర్మార్గులకి ఇలాంటి వరాలు ఇవ్వడం పాముకి పాలు పోయడంతో సమానం సుమా అని చెప్పి బ్రహ్మని ఇతర దేవతలని వారి వారి లోకాలకు పంపించి శ్రీహరి కూడా వైకుంఠానికి వెళ్లిపోయాడు. శివుడు నందినేకి కైలాసానికి బయలుదేరాడు. వినాయకుని జననం. తన భర్త తిరిగి కైలాసానికి వస్తున్నాడని తెలుసుకున్న పార్వతి ఉత్సాహంగా తలంటు పోసుకోవడానికి తయారైంది. తన ఒంటి మీద ఉన్న సున్నిపిడిని తీసి ఆ పిడితో ఓ చిన్నపిల్లవాడి బొమ్మను చేసి దానికి ప్రాణం పోసి చెప్పింది. కుమారా, నువ్వు ముఖద్వారమున కాపలా ఉండి లోపలికి ఎవరినీ రానీయకు అని. ఆ బాలుడు అందుకు ఒప్పుకుని సింహద్వారం వద్దకు వెళ్లాడు. పార్వతి స్నానం ముగించుకుని అనేక నగలను ధరించి భర్త కోసం ఆశగా ఎదురుచూసింది. కైలాసం చేరుకున్న శివుడు లోపలికి వెళ్లబోతుంటే పార్వతి కాపలా ఉంచిన పిల్లవాడు ఆయన అడ్డగించాడు. శివుడికి కోపం వచ్చి త్రిశూలంతో ఆ పిల్లవాడి తలని నరికి లోపలికి వెళ్లాడు. పార్వతి శివుడికి ఎదురెళ్లి ఆహ్వానించి ఆయనకి కాళ్లు కడుక్కోవడానికి, తాగడానికి నీళ్లిచ్చి పతివ్రతా ధర్మం ప్రకారం పూజించింది. చాలా కాలం తర్వాత కలుసుకున్న వారిద్దరూ అనేక విషయాలు ముచ్చటించుకున్నారు. వారి సంభాషణలో ద్వారం దగ్గర ఉన్న బాలుడి ప్రసక్తి వచ్చింది. పార్వతి ఆ బాలుడిని తను ఎలా తయారు చేశానో చెప్పగానే శివుడు విచారిస్తూ చెప్పాడు, అయ్యో, నేను ఆ బాలుడి తలని నరికేశానే అని కంగారు పడి కొద్దిసేపు బాధపడ్డాక శివుడికి గజాసురుడికి ఇచ్చిన వరం గుర్తుకొచ్చి ఆ గజాసురుడి తలని తెచ్చి మరణించిన ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి చెప్పాడు, వత్స, నీకు గజాననుడు అనే పేరు పెడుతున్నాను. పార్వతి గజాననుని ప్రేమగా పెంచుకోసాగింది. గజాననుడు కూడా తన తల్లిదండ్రులతో ప్రేమగా మెలుగుతూ పెరగసాగాడు. అనింద్యుడనే ఎడుకని తన వాహనంగా చేసుకుని దానిమీద తిరగసాగాడు. మరికొంత కాలానికి పార్వతీ పరమేశ్వరులకి ఓ కొడుకు పుట్టాడు. అతనికి కుమారస్వామి అనే పేరు పెట్టారు. మహాబలశాలి అయిన కుమారస్వామి నెమలిని తన వాహనంగా చేసుకున్నాడు. విఘ్నాలకి అధిపతి ఎవరు? ఒకరోజు అనేక మంది దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి పూజించి చెప్పారు, స్వామి, విఘ్నాలతో మా పనులు చాలా చెడిపోతున్నాయి. ఈ విఘ్నాలని శాసించేందుకు గాను మాకు అధిపతిని ఇవ్వండి. ఆయన్ను పూజించి విఘ్నాలు కలగకుండా చూసుకుంటాం. తన పిల్లల్లో ఒకరికి ఆధిపత్యాన్ని ఇవ్వాలని శివుడు సంకల్పించాడు. అది తెలిసిన గజాననుడు తండ్రిని అడిగాడు, నేను పెద్ద కొడుకుని కనుక ఆ ఆధిపత్యం నాకేముండే నాన్నగారు. రెండో కొడుకు కుమారస్వామి, నాన్నగారు, అన్నయ్య మరుగుజ్జు, అందుచేత అసమర్థుడు, అనర్హుడు అవుతాడు. ఆ ఆధిపత్యం నాకివ్వండి. వారి ఇరువురి వాదనల్ని విన్న శివుడు వారితో చిరునవ్వుతో చెప్పాడు,
పిల్లల్లారా, మీలో ఎవరు ముందుగా ముల్లోకాల్లోని నదుల్లో స్నానం చేసి నా వద్దకు వస్తారో వారిని అందుకు అర్హులుగా నిర్ణయించి వారికి ఆ ఆధిపత్యాన్నిస్తాను. వెంటనే బయలుదేరండి. ఆ మాటలు వినగానే కుమారస్వామి నెమలినెక్కి రువ్వున బయలుదేరాడు. వినాయకుడు తన ఎలుక వంక విచారంగా చూసి తండ్రితో చెప్పాడు, నాన్నగారు, ఎలుకనెక్కి వెళ్లి నేను తమ్ముడి కన్నా ముందుగా అన్ని నదుల్లో స్నానం చేసి రాలేను. నేను ఈ పోటీలో గెలిచే ఉపాయం మీరే చెప్పండి. అప్పుడు శివుడు కొడుకుతో చెప్పాడు, కుమారా, ఎవరు ఒకసారి నారాయణ మంత్రాన్ని జపిస్తారో వారు 300 కల్పాల కాలం పుణ్యనదుల్లో స్నానం చేసిన పుణ్యఫలాన్ని పొందుతారు. అలా అయితే ఆ మంత్రాన్ని ఉపదేశించండి నాన్నగారు, ఉత్సాహంగా అడిగాడు గజాననుడు. తండ్రి ఆ మంత్రోపదేశం చేయగానే గజాననుడు కైలాసంలో అత్యంత భక్తిగా ఆ మంత్రాన్ని స్మరించసాగాడు. మొదటగా కుమారస్వామి గంగానదికి వెళ్ళగా అప్పటికే గంగానదిలో స్నానం చేసి ముగించిన గజాననుడు ఎదురుపడ్డాడు. అతనికి ఆశ్చర్యం వేసింది. కుమారస్వామి 3,50,00,000 నదుల్లో స్నానానికి వెళ్లినా మంత్ర మహిమ వల్ల గజాననుడు స్నానం చేసి ఎదురు రావడం కుమారస్వామికి కనిపించసాగింది. ఆఖరి స్నానం కూడా పూర్తి చేసి ఎంతో ఆశ్చర్యంతో కుమారస్వామి కైలాసంలోని తండ్రి దగ్గరికి వెళ్లి పశ్చాత్తాపంతో చెప్పాడు, నాన్నగారు, అన్నగారి మహిమ తెలియక ఇందాక ఏదేదో మాట్లాడాను. నాకన్నా అన్నయ్య అన్ని విధాలా సమర్థుడు కనుక గజాననుడినే విఘ్నానికి అధిపతిని చేయండి. ఆ ప్రకారం భాద్రపద శుద్ధ చవితి నాడు పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపత్యం వేడుకని జరిపించాడు. అప్పటి నుంచి అంతా విఘ్నేశ్వరుడిగా పిలువబడే గజాననుణ్ణి ఆ రోజు పూజించి కుడుములు, ఉండ్రాళ్లు, వడపప్పు, పానకం, పాయసం, పులిహోర, దద్దోజనం, రకరకాల పళ్ళు, కొబ్బరి, అతనికిష్టమైన ఇతర పిండి వంటలని ఎవరి స్థాయిని బట్టి నైవేద్యంగా పెట్టసాగారు. ఆ భాద్రపద శుద్ధ చవితిన భూలోకంలో తనకి నైవేద్యం పెట్టిన వాటినన్నిటినీ విఘ్నేశ్వరుడు సుష్టుగా తిని తన వాహనమైన ఎలుకకు కొన్ని పెట్టి కొన్ని చేతుల్లో తీసుకుని భుక్తాయాసంతో సూర్యాస్తమయ వేళకి మెల్లగా కైలాసం చేరుకున్నాడు. తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి వంగి నమస్కారం చేయడానికి ప్రయత్నించాడు. అయితే తిన్నవాటితో కడుపుబ్బిన వినాయకుడు నేల మీద బొర్లా పడుకున్నాడు. పొట్ట మీద నిలిచిన చేతులు భూమికి అందలేదు. బలవంతంగా చేతులను భూమికి ఆనిస్తే కాళ్లు పైకి లేవసాగాయి. ఇలా సాష్టాంగ నమస్కారం చేయడానికి అవస్థపడే విఘ్నేశ్వరుడిని శివుడి తెరపైన ఉన్న చంద్రుడు చూసి పక్కున నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్లు కూడా పిండవుతాయంటారు. ఆ సామెత నిజమన్నట్లుగా వినాయకుడి పొట్ట పగిలి అందులోంచి తను తిన్న ప్రసాదాలన్నీ బయటికి వచ్చి నేల మీద దొర్లాయి. విఘ్నేశ్వరుడు మరణించాడు. తక్షణం గర్భశోకంలో మునిగిన పార్వతి చంద్రుని వంక కోపంగా చూసి, దుర్మార్గుడా, నీ చూపు తగిన నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారంతా నీలాపనిందలతో బాధపడుదురుగాక అని శపించింది. ఋషుల భార్యలకి ఆ శాపం తగులుట. సరిగ్గా ఆ రోజు అదే సమయంలో భూలోకంలో సప్తర్షులు ఓ యజ్ఞం చేస్తున్నారు. వారి భార్యలు అగ్ని ప్రదక్షిణం చేస్తుండగా చంద్రదర్శనం జరిగింది. అగ్నిదేవుడు ఆ సప్తర్షుల భార్యలను చూసి ప్రేమలో పడ్డాడు. కాని వారిని ఏం చేయలేని వాడై క్షీణించసాగాడు. ఈ సంగతి గ్రహించిన అగ్నిదేవుడి భార్య స్వాహాదేవి భర్త కోరికని తీర్చాలనుకుంది. అరుంధతి తప్ప మిగిలిన 6 మునిపత్నుల రూపాలను తన అపూర్వ శక్తితో ధరించి తన భర్త